So hi guys, so this is my younger sister's 20th birthday. So we have gifted her 20 gifts, and now she is, like unboxing all those 20 gifts, and let's see how her reaction is. Okay, she just cut the cake, and now she is going to unbox all those 20 gifts items. And here is my elder one. We both collectively gave those 20 gifts to her. కష్టపడి పైసలు ఇట్లా 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 వేసేసినాం ఈ అమ్మ కోసం. సో మనం వీడియో చూసేద్దాం గైస్. బ్యాక్ కెమెరా ఆన్ చేయాలి కాబట్టి ఐఎమ్ పాజింగ్ ఇట్ నౌ. బాయ్ గైస్. ఓకే, స్టార్ట్ విత్ ద ఫస్ట్ గిఫ్ట్. అమ్ము లెట్స్ స్పీడ్ అప్ ప్లీజ్. అయితే ఆమెకి ఎస్ సైజ్ కనిపిస్తుందంట. సో షీ థింగ్స్ యాజ్ అఫ్ అది ఒక టాపీ అని చెప్పి ఫిక్స్ అయిపోయింది. ఇంకా నేను అసలు దానికి కవర్ కూడా తీయలేదు, ఏం తీయలేదు. అది మీషో నుంచి ఆర్డర్ చేసామండి. ఓపెన్ చేసేయండి మీరు, ఇది చింపేయచ్చు. అక్కడ నుంచి ఎందుకు, ఇక్కడ నుంచి చింపేసాయి. చింపే సైజ్ వచ్చి కాకుండా ఎక్స్చేంజ్ చేద్దామని. ఓ, అయితే తను ఆ టాప్ చూసిందంట, బట్ షీ డిడ్ంట్ ఆర్డర్, సో వి డిడ్ ఆర్డర్ ఫర్ హర్. చూపియండి అమ్మా. ఓ వావ్, ఇట్స్ అ పాండా వాళ్ళ. దాని మీద పాండా వచ్చినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం. వావ్. సో షీ ఈజ్ అబౌట్ టు ఓపెన్ ది సెకండ్ వన్ నౌ. అయితే తను నా బట్టల దగ్గర ఏదో గిఫ్ట్ ర్యాప్ చూస్తుందంట, బట్ అది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సుష్మిత, ఆ బట్టలు అక్కడ లేకుండే. ఓ, షీఈస్ గెటింగ్ అదర్ గిఫ్ట్ నా, అండ్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. అంటే ప్యాక్ మేమే చేసాము, బట్ తెలీదండి ఏముందో అక్కడ. ఓ నైస్. ఓ, ఇట్స్ అ కుర్తీ. యప్, నైస్ రా. ఇప్పుడు తను థర్డ్ గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది. అండ్ అస్సలు ఎక్సైట్మెంట్ లేకుండా ఓపెన్ చేస్తుందండి. ఏదో పెద్ద అన్ని గిఫ్ట్లు తనకు తెలిసినట్టు, బట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అందరు వ్యూవర్స్కి తనకు అసలు ఏం తెలియదండి. అంటే తను లోపల అన్ని లోపల పెట్టుకుంటుందండి. ఇది కూడా లోపలనే, అంటే అది రేస్గురం మూవీలో శృతి హాసన్ ఎలా అయితే పెట్టుకుంటారు కదా, అలానే ఉందన్నమాట. మా చెల్లి కూడా కనిపించదు, కానీ చాలా చాలా ఇది అండి. సో ఇది మిక్కీ మౌజో ఏదో, ఇది కిట్టియో లబూబు ఏదో తెలియదండి. అదొక టీ షర్ట్ వచ్చేసింది, ఏదో బన్నీ అంట, సారీ అండి. అయితే ఆ టీ షర్ట్ ఒకటి బ్లాక్ కలర్లో ఫర్ మై సిస్టర్. సో దిస్ ఈస్ ది ఫోర్త్ గిఫ్ట్ ఫర్ మై యంగర్ సిస్టర్. తను ఎంత మెల్లగా ఓపెన్ చేస్తుందో తెలీదు. పాపం మేము ఎంత కష్టపడి ప్యాక్ చేసామో అస్సలు తనకు వాల్యూ లేకుండా అయిపోయిందండి. ఓ, ఇది సింపుల్. ఓకే, సో ఇది కూడా ఒక డ్రెస్ అండి. ఖుషి, మా చెల్లి ఫేస్లో ఖుషి లేదండి. సో మేము ఫీల్ అవుతున్నాము, బట్ ఏం చేయలేం, అంతే. సో ఇది ఫిఫ్త్ గిఫ్ట్ అండి మా చెల్లి కోసం. సో ఇది ఆమె రియాక్షన్ అండి. ఐ డోంట్ నో ఫర్ వాట్, బట్ ఇది మధుబాని ఆర్ట్ కోసం అండి. తన ఎక్సైట్మెంట్, ఎందుకంటే తనకి క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. సో చాలా ఫీల్ అయిపోతుంది. ఓకే, అయితే ఇది సిక్స్త్ గిఫ్ట్ అండి ఆమె కోసం. మేము పడిన కష్టానికి ఏదో చెప్దాం అనేసి ఏదో బావని చెప్తుందండి. ఓకే అండి, నెక్స్ట్ ఇది సెవెంత్ గిఫ్ట్ అండి. ఇప్పుడు ఏదో మేము ఇన్నిసార్లు చెప్తున్నామని ట్రై చేస్తుందేమో, కానీ వద్దండి, చింపేయండి.
మేము గిఫ్ట్ ర్యాప్స్కి మళ్ళీ ఏం వాడమండి, మీరు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి పైసలు ఒకటే గిఫ్ట్. సో ఇది తన కోసం మేము ఒకటి డైరీ తెచ్చామండి. ఆ డైరీ ఇది తను చాలా కష్టపడుతుంది పాపం, బక్కగా ఉంది కదా కొంచెం, లావు నింటే ఇప్పటివరకు వెళ్ళిపోతుంది. జర ఏదో తన రాతని డైరీలో, అంటే డైలీ లైఫ్ దాంట్లో ఏం లేదండి, తర్వాత తీయొచ్చు. నెక్స్ట్ సో ఇది ఎన్నో గిఫ్ట్ అండి, 1 2 3 4 5 6, ఇది 7th గిఫ్ట్ అండి. చింప్రా. సో ఇది కూడా ఒక డైరీయే అండి, ఎందుకంటే తను తన డైలీ డైరీని రాసుకుందామని, ఎప్పుడో ఒక రోజు నా ఆత్మకథ, అంటే గాంధీజీ లాగా నా ఆత్మకథ కూడా తీద్దామంటే చాలా ఉంటుంది. అక్కడ మేము పేపర్లు అందించలేము కాబట్టి ఇక్కడే ఇచ్చేస్తుంది. సో ఇది 8th గిఫ్ట్ అండి. ఈరోజు నా స్టోరేజ్ మొత్తం అయిపోయేటట్టుంది, కానీ మా చెల్లి ఇంతే మెల్లగా తీసేటట్టు ఉందండి. సో మీరు కొంచెం వెయిట్ చేసి చూడండి. ఇది ఏదో ఘాగ్రానా అని చెప్పి ఫీల్ అయిపోతుందండి, కానీ అది ఘాగ్రా కాదు, అది షరారా. పాపం తను మేము డ్రెస్సెస్కి ఆల్ట్రేషన్ చెప్పేయలేమని ఫీల్ అయిపోతుందండి, బట్ సారీ, మేము జల్దీ ప్లాన్ చేసాము. సో ఇది 9th గిఫ్ట్ అండి. సో ఇది కూడా ఒక డ్రెస్సే అనమాట, అందుకే ఇట్లా కవర్లలో అది, అంటే మేము ఎక్కువ ఈ షాప్లోనే పర్చేస్ చేస్తామండి. అయితే ఆమెకు అసలు ఎలా అయిపోయింది అంటే, మళ్ళీ ఇక్కడ తీసుకున్నారా అండి అని చెప్తారు. ఓకే, సో ఇది చూడండి, ఇది ఒక డ్రెస్ అనమాట. దాంట్లో ఇంకో గిఫ్ట్ కూడా ఉంటుందండి, చూడండి, ఉంటే సరే, లేదంటే వేరే కవర్లో ఉండొచ్చండి. సారీ, ఉందండి, ఇది 21st గిఫ్ట్, ఏదో ఒక గిఫ్ట్ ఇద్దామని చెప్పి. 21. ఇది బ్యాంగిల్స్ అండి, తన డ్రెస్కి సెట్ అయ్యేటట్టు. ఇప్పుడు వేసుకుంటుంది, ఎందుకు నాకు తెలియదు, సైజ్ చూస్తుందండి మా బక్కి పాప, కానీ తనకు వస్తుందండి అవి. మేము సైజ్ చూసేది. ఇది 11th గిఫ్ట్ అండి. చకచక ఓపెన్ చేయండి, టకటకా పనులు ముగిచ్చేద్దాం. ఓకే, ఇది కూడా ఒక డ్రెస్ అండి. అంటే తను ప్రతిసారి ఒకే ప్రాబ్లం అండి, ఎంత బీరువాలు తెరిచినా మాకు డ్రెస్సులు కనిపించవు, ఏమనుకోవద్దండి. ఇప్పుడు ఇక్కడ కనిపించినా కానీ రేపు అక్కడ కనిపించకపోవచ్చు. రేపు మళ్ళీ అక్క నాకు డ్రెస్ లేదు, నేను ఏది వేసుకోలేక, మీరు ఎప్పుడు ఇది తీస్తాడు నాకు అని ఏడుస్తుంది, అందుకే ఇప్పించామండి. ఇది 12th థింగ్, ఇది కూడా ఒక డ్రెస్సే అని నేను అనుకుంటున్నాను. ఎస్ అండి, ఇది కూడా ఒక డ్రెస్సే. ఎస్, తీయండి తీయండి ఫాస్ట్గా తీయండి, చప్పట్లు కొట్టండి, మీరు చప్పట్లు కొట్టండి, బర్త్డే కాబట్టి చప్పట్లు కొట్టండి. ఇది కూడా ఒక టాపే అండి, కుర్తీ. సో ఎస్, ఇది 12th గిఫ్ట్. ఎప్పుడు వేసుకున్నా కొత్తగా వేసుకోవాలని మేము ఇస్తున్నాం. ఎప్పుడు మేమే వేసుకుంటాం, తనకి ఏం బట్టలే ఉండవని ఏడుస్తుందండి, అందుకే. సో ఇది 13th గిఫ్ట్ అండి, మా చెల్లి కోసం, మా చెల్లి కోసం 13th గిఫ్ట్ ఓపెన్ చేయబడుతుంది తనే. సో ఇది కూడా ఒక డ్రెస్సే అని తనకే తెలిసిపోయిందండి. ఇక్కడ చూపి అమ్మ, చిట్టి పాప చేస్తుంది డ్రెస్, బిలు డ్రెస్ ఏదో అండి, అంటే ఇంతకు ముందు బాగా ఇన్ని తీసినాక అసలు ఆమెకు లెక్క లేకుండా ఇది ఒక్కటే బాగుంది అని అంటుంది చూడండి. మిగతావన్నీ వాపస్ తీసేసుకోమంటుంది, తీసేస్తాను. ఇది 13th గిఫ్ట్ అండి. ఇక్కడ మేము ఈ టేబుల్ పైన పెట్టామండి కొన్ని గిఫ్ట్స్. సో ఆ టేబుల్ పైన ఒకటొకటి తీసి మాకు చూపించాలని అనుకుంటున్నామండి. సో లెట్స్ స్టార్ట్ సుష్మిత. సో ఇది 14th గిఫ్ట్ అండి. మెల్లగా తీయమ్మ తల్లి, గాజు ఉందనుకో ఏడుస్తామమ్మా. సో ఇది తన కోసం, ఎందుకంటే తనకి ఇలాంటి కవాయి చాలా ఇష్టం కాబట్టి. దిస్ ఇస్ సమ్ స్టిక్కీ పేపర్స్ వన్ ఫర్ హర్. వావ్, చప్పట్లు కొట్టండి అందరూ. ఇది ఎన్నో గిఫ్ట్ నాకు నేను మాత్రమే చేయగలుగుతున్నానండి, ఏమనుకోవద్దు. అరే 14th గిఫ్ట్ అది.
14th గిఫ్ట్ అండి ఇదైతే. సారీ 15th అండి. అయితే ఇక్కడ 6 ఉన్నాయి. అవునవును. ఓకే సారీ తీను సో సారీ అండి. చాలా నేను ఇంతకుముందు చెప్పాను కదా చెల్లి చాలా అంటే చాలా బక్కుకుంటుంది. అందుకే తనకంత అసలు అంత ఎనర్జీ ఉండదు, ఏం ఉండదు. అందుకే కొంచెం కష్టం పడుతుంది. పర్లేదండి, ఏదో ఏదో ఏం అనుకోకుండా కొంచెం చూడండి అండి ప్లీజ్. మెల్లగా తల్లి ఇజ్జత్ పోయినట్టు అయిపోయిందండి. మంచిగా తనకు ఏదో ఒకటి ఇట్లా వాచ్ బాగుంటుంది ఫార్మల్ వేర్ పైన అని అంటే నాకు టైం ఆడతాం కదా దీనిపైన అని అంటుంది. చిచి నా బుజ్జి చెల్లి, ఏమైందో చెల్లి నీకు. సో ఇప్పుడు 16th గిఫ్ట్ ఓపెన్ చేయబడుతుంది మా చెల్లి. ఇదేదో చిన్నవి మేము తెచ్చామండి. అంటే ఏదో తెద్దాం అనుకొని ఏదో ఇచ్చాము. బట్ ఎస్, ఇట్ ఈస్ సంథింగ్ ఫర్ హర్. దిస్ ఈస్ సమ్ నెక్లెస్ 1 గ్రామ్ గోల్డ్ వాలా టు మై చిట్టి చెల్లి. అయితే ఇది 17th వన్ అని చాలా చిన్నగా ఉంది. అయితే మీరు కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. బట్ చూడండి ఒకసారి ఎలా ఉంది. అందరూ చప్పట్లు కొట్టండి అప్పటి వరకు మా సుష్మిత బర్త్డేకి. ఓ అదేదో ఇయర్ రింగ్స్ అండి. ఇలా చూపించండి కెమెరా దిక్కు మేము కూడా చూడండి. ఓ వావ్ గైస్, అంటే కనిపించట్లేదు, బ్లర్గా ఉంది. బట్ మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఇంకా తను ఎట్లా వేసుకుంటుంది మీకు కాదు కాబట్టి. ఇది 17th గిఫ్ట్ అండి మా బుజ్జి చెల్లి కోసం. మా బుజ్జి చెల్లి చాలా కష్టపడుతుందండి. ఎన్ని టేబుల్స్ రాయడానికి కూడా కష్టపడలేదు మా చిట్టి చెల్లి. మీరు ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాము. ఇదేదో చాలా ఎక్సైట్మెంట్ తో తీసుకుందండి. ఓకే, సో ఇది 17th గిఫ్ట్ కి యాక్చువల్ రియాక్షన్ వచ్చిందండి. అప్పటికెళ్ళి ఒక డ్రెస్కి వచ్చింది, ఇంకో దీనికి వచ్చింది అప్పటికెళ్ళి. సో షీ యాక్చువల్లీ రియలీ నీడెడ్ ఇట్. చాలా డేస్ నుండి నాకు కావాలి అన్నట్టు తన లోపల ఉండే, కానీ ఎప్పుడు బయట పెట్టలేదు. సో మేము ఇట్లా లోపల నుంచి మాకు కూడా ఆలోచన వచ్చింది కాబట్టి తీసుకొని వచ్చామండి. సో ఇప్పుడు ఇది 18th గిఫట్ అండి మా చెల్లి కోసం. తనకి అంటే ఏదో జుట్టు అయితే లేదండి, బట్ మేము ఏదో ట్రై చేసాము తెద్దామని. జుట్టు వచ్చినప్పుడు అలా అనేసి ఫ్యూచర్లో పనికొచ్చేది ఇచ్చామండి. సో ఇది 19th గిఫ్ట్ అండి. చాలా పెద్దగా అనిపిస్తుంది, బట్ ఏమో మా చెల్లికి ఎలా నచ్చుతుందో నాకైతే తెలీదు. వి ట్రైడ్ అవర్ బెస్ట్, బట్ ఏమో ఇంకా దట్ డిపెండ్స్ ఆన్ మై చెల్లి. దిమాగ్ మెడ అన్ని వాడి తెచ్చినాం. అంటే 20 ఏమేమి ఇవ్వాలి అని అర్థం కాక, అంటే మీరు అనుకోవచ్చు బంగారం మిస్ అయిపోతుందని, బట్ ఎస్ బంగారం లాంటి చెల్లికి బంగారం ఏమి ఇస్తాం చెప్పండి. అలా అన్నమాట. ఓ తన రియాక్షన్ చాలా ఏదో ఇట్లా ఎక్సైట్మెంట్ ఇట్లా అయిపోయిందండి, నాకు తెలియదు ఎందుకు. ఓ చాలా ఎక్సైటెడ్ ఉందండి తను. క్రోషే ఫ్యాక్టరీ కాబట్టి ఓపెన్ చేసి ఏదో చూపిస్తా. సో ఓపెన్ చేసే సుష్మిత జల్దీగా. ఓ వావ్, అయితే తనకి ఇవన్నీ సెట్ వచ్చిందండి. దాంట్లో నిట్టింగ్వి, ఊల్ ఇంకా అన్నీ వచ్చేసాయి తనకి. ఏదో అంటే తనకి రాదు కాబట్టి జస్ట్ నార్మల్గా ట్రై అయితే స్టార్ట్. బిగినర్ ఫ్రెండ్ బాగానే ఉంటుంది అన్నట్టు మేము ఏదో మా బుర్ర వాడి తెప్పించామండి. వచ్చే వీడియోలో చూపించేస్తాము అవి వాడి ఏం చేసేస్తుంది. ఓకే గైస్, సో మా చిట్టి చెల్లి లాస్ట్ 20th గిఫ్ట్ ఓపెన్ చేయబోతుంది. కొంచెం ఫాస్ట్ చేయండి అండి. స్టోరేజ్ ఏదో ఫుల్ అయిపోతుందో, ఇది కష్టాలు నా కష్టం, వాళ్ళకి ఏం తెలుసు అండి. కష్టపడి వల్ల ఫోన్ కోసం స్టోరేజ్ అని కాదండి, క్లారిటీ అనేది చూడాలి మీరు. చింపురా మెల్లగా రే, జర మెల్లగా అమ్మ తల్లి. ఓ చిట్టి బంగారం. గోర్లు ఉన్నాయి కదా మీరు వాడాలి. రే మెల్లగా ఓపెన్ చేయి సుష్మిత.
ఎక్కడ కాయ సో దిస్ ఈజ్ ఆరా బై గీత అని చెప్పేసి తనకు ఒకటి లైట్స్ది గిఫ్ట్ చేసామండి. థ్యాంక్ యూ. ఒక్కసారి పెట్టి చూస్తుందేమో ఇంకా ఆమె ఎక్సైటెడ్. పైన ఉంది కదా. లైట్స్ ఆఫ్ చేసి సుష్మిత. సో దిస్ ఈజ్ సంథింగ్ షీ యాక్చువల్లీ రియలీ 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 వాంటెడ్ ఇట్ అండ్ ఎస్ ఇట్స్ ఫర్ హర్. సీ లుక్ హౌ థ్యాంక్ యూ. సో సుష్మిత ఎలా ఉందండి మీ చాలా ఫీలింగ్? బాగుందండి. ఐ రియలీ లవ్డ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ టు మై ఎల్డర్ సిస్టర్స్. బట్ మీ ఇచ్చిన